ప్రజా గాయకుడు గద్దరు పేరు తెలియని వారుండరు. గద్దర్ ఆటపాటతో అందరి మనసులు గెలుచుకున్న మహానుభావుడు గద్దర్. తెలంగాణ ఉద్యమంలో సగం బాధ్యత తన నెత్తి మీద ఎత్తుకొని ముందు వరుసలో నడిచిన వీరుడు ప్రజాకవి గద్దర్. ఏప్రిల్ 6వ తారీఖు రోజు గద్దర్పై కాల్పులు జరిపిన రోజు, గద్దర్కు పునర్జన్మ అందిన రోజు. గద్దర్ తన శరీరంలో తూటాలు ఏ విధంగా దిగాయి అనే విషయాన్ని గద్దర్ బతుకున్న సమయంలో ఒక టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కళ్ళకు కట్టినట్టు చూపించాడు. ఆ వీడియో మీకోసం. ఫస్ట్ షాట్ అలా కగలించుకున్నాడు. ఫస్ట్ షాట్ కొట్టాడు. ఆ తుపాకీ గుండి ఇక్కడ నుండి పోయింది. ఇక్కడి నుండి 13 ఇంచెస్ పోతుంది. ఎన్ని ఇంచులు? ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుండి ప్రయాణం ఇక్కడ నుండి వెళ్ళిపోయింది. సెకండ్ షాట్ కొట్టాను. ఇలా పొజిషన్ తీసుకున్నాను. అడవిలో పోయినా కాబట్టి. ఐ వాజ్ ఇన్ గడ్చిరోలి, ఛత్తీస్గఢ్, బాంబ్రాఘాట్, బాల్గాఘాట్, దండకారణ్యం. అక్కడ అడవిలో తిరుగున్నాను కాబట్టి, మిలిటరీలో ఉన్నా కాబట్టి, మిలిటరీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ షాట్ కొట్టగానే ఐ వాజ్ ఫాలోయింగ్ డౌన్. సెకండ్ షాట్ ఇది బుర్ర. సెకండ్ షాట్. సో అప్పటి వరకు అక్క వచ్చేసింది. ఎవరు? విమల. నిశ్శబ్ద విప్లవం. ఆ మొచ్చి వాడిని గల్ల పట్టుకొని ఇట్లా గట్టిగా పట్టుకొని ఇట్లా నన్ను. సో దట్ ఫెలో వాంట్ టు కిల్ మీ. వాడు వచ్చినోడు కూడా చాలా తెలియగలడు. అక్కను అవాయిడ్ చేయాలి, నన్నే చంపాలి. సో ఈ స్టార్టర్స్ లవింగ్. సో సెకండ్ షాట్ నౌ ఐ హావ్ టేకెన్ ది గన్ బికాస్ ఇన్ ద ఫారెస్ట్ ఐ యూస్ టు మూవ్ లైక్ దిస్. Number 1, this is the strike. This is the 1, 2, 3, 4 down. Then they take the position and I went like this. ఎప్పుడైతే ఇట్లా బెల్టిండో నౌ వన్ మోర్ షాట్. ఈ షాట్ ఇయర్ ఇక్కడ కొట్టాడు. ఇది దిస్ ద షాట్. దట్ షాట్ వెంట్ ఇక్కడికి వెళ్ళిపోయింది. సో ఫైనల్లీ అక్క అంతో కొట్లాడుతుంది. నో ఐఎమ్ ఫాలన్. ఆమె ఒడి ఇట్లా పడిపోయినా. సో ఆమె ఎత్తుకున్నది. ఆమె నన్ను అలా ఎత్తుకున్నప్పుడు పైకి లేపి కొట్లాడుతున్నాం. సో ఐ వాజ్ అనేబుల్ టు లేవలే. రక్తం పారుతుంది. ఆమె ఒడిలో ఇలా పడిపోయాను. సో థర్డ్ షాట్. ఫోర్త్ షాట్ ఇక్కడ కొట్టాడు. ఇక్కడ దిస్ ఈస్ ది షాట్. ఈ షాట్ ఇక్కడి నుండి ఇక్కడికి ప్రయాణించింది. చూడు ఇక్కడ. దిస్ ఈస్ 6th and 7th రిబిట్. ఇప్పుడు ఈ బుల్లెట్ ఇక్కడ ఉంది. ఎస్. దాని పొజిషన్ ఎట్లుంటుందంటే ఈ విధంగా ఉంటుంది. దాని పొజిషన్ ఇట్లుంటుంది. సో దిస్ ఈస్ ది ఆపరేషన్. ఈ మొత్తం చీల్చి అప్పటి నుండి అక్కడున్న వాటిని తీసేశారు. 3 రోజుల తర్వాత ఆఫ్టర్ 3 days ఐ వాజ్ స్లీపింగ్ ఆన్ దేర్. సో నేను లేస్తేనే అందరు ఉరికొచ్చారు. సిస్టర్లు అరే ఈజ్ డైయింగ్ చేస్తున్నాడు అని వచ్చి చూసి ఇట్లా కంట ఒత్తి చేశారు. ఐ వాజ్ నవ్వుతున్నా. డాక్టర్ ఆస్క్డ్ మీ ఆపరేషన్ చేసిన ఏమవుతుంది సార్? ఏం లేదు, కాళ్ళు చేతులు అన్ని పోయినా పర్వాలే, ఈ గొంతుంటే చాలు ఈ ప్రపంచాన్ని మార్చేస్తున్నా. ఈ గొంతుంటే చాలు.